దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతుంది. ఐటీ టెక్నాలజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ ను కొనసాగించాయి. దేశీయ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ అంచనాలకు మించి లాభాలను ప్రకటించడంతో మదుపరంలో ఉత్సాహాన్ని నింపింది. వీటికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలుండడం కూడా సూచీలు కథం తొక్కడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. రిలయన్స్ ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగియడం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ ను మెరుగుపరిచింది. ఒక దశలో 1000 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ వారాంతం ట్రేడింగ్ ముగిసే వరకు 622 పాయింట్లు అందుకుని రికార్డు స్థాయి 80,519.34 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 996.17 పాయింట్లు 1.24% లాభపడి ఆల్ టైమ్ హై 80,893.51 వద్దకు చేరుకుంది. మరొక సూచీ నిఫ్టీ 186.20 పాయింట్లు పెరిగి 24,502.15 వద్ద స్థిరపడింది.